రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై ప్రశంసలు కురిపించారు బౌత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తలమడుగు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మంత్రి వివేక్ సేవలను కొనియాడారు. వెంకటస్వామి తమ జాతిపిత అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధుడన్నారు. అట్టడుగు వర్గాల కోసం పనిచేసే నాయకులన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వివేక్ వెంకటస్వామి కుటుంబం సొంత స్థలం ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే బోత్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు ఎమ్మెల్యే. వివేక్ స్వామి సార్ ఏం చేసినది ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు తెలియదు. మాలాంటి మా వరకే తెలుసు వివేక్ అన్న పార్లమెంట్ లో ఎంత కొట్లాడుతున్నది. కానీ గతంలో ఇంకా రాబోయే రోజులలో తెలియాలంటే ఇవన్నీ అవసరాలు అన్నట్టు. గతంలో అంబేద్కర్ గారు ఏం చేసిండు, గాంధీ గారు ఏం చేసిండు, అదేవిధంగా ఐలమ్మ గారు ఏం చేశారు, కోమరం భీమి గారు ఏం చేశారు, వివేకన్న ఎంత కొట్లాడిండు, ఇవన్నీ తెలియాలంటే ఇవన్నీ మనం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. లేకుంటే ఈ రోజులో పోరాగాలు ఎట్లున్నారు, త్యాగాలు ఏం చేసిన పై అంతా మనమే చేసిన మాటలు. వివేకన్న చెప్పిండు మాకు తెలమడు మండలంలో గివి కావాలని, అవిటికి నేను కూడా రైట్ కొట్టిస్తున్నా సార్, మీరు అంతా చేసేయాలని. ఎందుకంటే రేపు మళ్ళీ చదివితే సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ చేస్తారనే నమ్మకం. ఎందుకంటే ఆయన లీడర్ లెక్క ఉన్నాడు. మీరు సాధారణంగా చూడండి, మీరు వివేకన్న ఆయనకు లీడర్ లెక్క చాలా పెద్ద డ్రెస్సులు పిసులు ఉన్నాయి. చాలా సీదా సింపుల్ గా చాలా ధనికుడు. కాబట్టి ఇవన్నీ మనం చూడాలి, మనం నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళని మనం చూసి నేర్చుకోవాలి. గత పూర్ణోడికి గీత కాబట్టలేదు. మనం నయ్యకు ₹1,00,000 50,000 ఉన్నది, మనం గిట్లా కాలేజీ తీసుకొని ముందుకు పోతాం. కాబట్టి ఇవన్నీ మర్యాద అనేది సొసైటీలో చాలా ఇంపార్టెంట్. డబ్బు విప్పు అన్ని వస్తుంటాయి పోతుంటాయి. ఆయన ఎక్కడ పలకరించినా క్యానిల్ బై అంటాడు. హిందీ మాట్లాడతాడు సార్ ఎక్కువ, మీకు తెలియదు ఇంకా ఎక్కువ. కాబట్టి క్యానిల్ వచ్చాయి అంటాడు. అంటే ప్రతిదీ అసెంబ్లీలో కలిసినా ఎక్కడ కలిసినా ఇంత ప్రేమగా పలకరేటువంటి వ్యక్తి ఈరోజు మన వివేకానంద గారు. ఈరోజు అలాంటి వ్యక్తి మన జాతిలో పుట్టడం మన గౌరవం. మన జాతికే కాదు, మన జాతి బిడ్డ ఇంకా ముందు పైదాగా పోవాలి. మన గీడికే మంత్రి పెద్ద మనం ఆగిపోవద్దు.